7 నదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతం. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం. మహాశివరాత్రి వేళ ఈ ఆలయ గొప్పతనాన్ని మరొకసారి తెలుసుకుందాం. శ్రీశైల మల్లికార్జునుడు కొలువైన కర్నూలు జిల్లాలో శైవాలయాలకు కొదవే లేదు. అలాంటి ఆలయాల్లో సంగమేశ్వర ఆలయానికి ప్రత్యేక స్థానం. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది మధ్యలో ఉన్న సంగమేశ్వర ఆలయం మహాశివరాత్రి సందర్భంగా మరోసారి భక్తులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేలాది మంది భక్తజనంతో పులకించిపోతోంది. దేశంలోనే 7 నదులు ఒకే చోట సంగమించే అరుదైన ఏకైక స్థలం సంగమేశ్వర క్షేత్రం. 8 మాసాలు కృష్ణమ్మ గర్భంలోనే ఉండి 4 మాసాలు మాత్రమే భక్తుల పూజలందుకునే ఆలయం దేశంలోనే ఎంతో ప్రత్యేకమైనది. సప్తనది సంగమంగా పిలువబడే ప్రాంతం ప్రస్తుతం సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది. సప్తనది సంగమేశ్వరాలయము మహాశివరాత్రికి బయటపడడం అనేది ఇది 7వసారి. 2003, 2004, 2005, 2011, 2014, 15, 16, 17 ఈ సంవత్సరంతో 7వసారి సంగమేశ్వరాలయం మహాశివరాత్రికి బయటపడడం జరుగుతున్నది. ఒకప్పుడు ఒక వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు 200 సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు. సుమారు 1,20,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది. అన్ని ఆలయాల్లో లాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు. ఎందుకంటే ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి ఉండడమే కారణం. ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యాం నిర్మాణం తర్వాత సంగమేశ్వరాలయం 23 ఏళ్ల పాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తర్వాత శ్రీశైలం డ్యాం నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడింది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. సంగమేశ్వరాలయం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీగా తరలి రావడంతో అధికారులన్నీ ఏర్పాట్లు చేశారు.